Second week. How are you, bhai? చాలా డేంజర్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలంటున్నారు. కునిగోలు వచ్చేసి 43, మళ్ళీ హాసన్ వచ్చేసి 156 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉంటుంది ఒక డ్రీమ్ బైక్ తీసుకోవాలనేసి. అలాగే నాకు ఉన్నింది. సూపర్ బైక్ అయితే తీసుకోలేము, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కమిట్మెంట్స్ ఉంటుంది. బుల్లెట్ తీసుకునే పోతే R15 తీసుకుని కదా. నేను చూడండి బైక్ SD 85 నైస్ బ్రో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. మీకు తమ్నేల్ చూసితే తెలిసిపోయి ఉంటుంది అనమాట మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. మాకు తెలిసిన అన్నకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేసి ఆయన అయితే మైసూర్కి వెళ్ళాడు అనమాట. వాళ్ళ నేటివ్ మైసూర్ అనమాట. సో అక్కడ వెళ్ళి చెకప్ చేసుకుందామని వెళ్తే అక్కడ చూస్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలంటున్నారు. సో ఆపరేషన్ అయితే నేను చేసినారనమాట. ఈరోజు జనరల్ వాడికి షిఫ్ట్ చేసిండారు. సో వెళ్ళేసి చూసుకొని వద్దామనేసి వెళ్తున్నాము. మనం హాసన్కి అయితే వెళ్తా ఉన్నాం గైస్. హాసన్లో అనమాట వాళ్ళు ఉండేది. యాక్చువల్లీ సడన్ ప్లాన్ అనమాట. చూడండి నా బైక్ కూడా ఎత్తుకోలే. ఇది మన ఫ్రెండ్ శరద్ ఇది అనమాట, R15 అంటే వాళ్ళ తమ్ముడిది. వాడు బండ్లో అవుతున్నాం. సడన్గా వెళ్దాం గైస్. నిన్నే యాక్చువల్లీ నైటే వెళ్దాం అనుకున్నాము. నేను నైట్ సేఫ్టీ ఉండదు అనేసి ఇప్పుడు వెళ్తున్నాము. యాక్చువల్లీ నాకు ఒక 4 years నుంచి అయితే ఒక డ్రీమ్ ఉండే గైస్, లైక్ R15 తీసుకోవాలనేసి. చాలానే ఇప్పుడు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉంటుంది ఒక డ్రీమ్ బైక్ తీసుకోవాలనేసి. అలాగే నాకు ఉన్నింది. చాలానే ఆశ పెట్టుకున్నాను. లైక్ మనం ఒక సూపర్ బైక్ అయితే తీసుకోలేము, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కమిట్మెంట్స్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనము అఫోర్డ్ చేయలేమన్నమాట. దాని అఫోర్డ్ చేసేకైనా కూడా మనం తీసుకోమన్నమాట. సో దానివల్ల నేను ఆ సూపర్ బైక్ కాకుండా R15 తీసుకోవాలని 4 years నుంచి డ్రీమ్గా పెట్టుకున్నాను. తీసుకోవాలనేసి. నా +2 చదువుతున్నప్పుడు కూడా నేను వెళ్ళి షోరూమ్ కాడ వెళ్ళి ప్రైజ్ అవి ఇవి అంత అడుక్కొచ్చి అంతా వేసుకున్నాను. మీకు ఒక డౌట్ ఉంటుంది, అంతంతా చెప్తాను కదా బ్రో, నువ్వు బుల్లెట్ తీసుకునే పోతే R15 తీసుకునొచ్చు కదా అని అంటే. సో మా డాడీకి R15 అంటే అంతే ఇష్టం లేదు, స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టం లేదు. ఆయనకి బుల్లెట్ అంటే చాలా ఇష్టము. సో వాళ్ళ డ్రీమ్ కోసము నేను బుల్లెట్ తీసుకొని బుల్లెట్లో వీడియోస్ చేస్తాను. సో ఫ్యూచర్లో చూద్దాము. R15కి అయితే షిఫ్ట్ కానీ ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్కి అయితే షిఫ్ట్ అవుతాను. లైక్ సూపర్ బైక్ ఏదైనా ప్లాన్ చేస్తా ఉన్నాను ఆల్రెడీ తీసుకోవాలనేసి. ఒక 600 సిరీస్లోనా లేదంటే 900 cc తీసుకుంటాను. ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనకి 1K సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ఎంత బిన్నే రీచ్ అయితే మనకి అంత బిన్నే మీకు ఒక లాంగ్ ట్రిప్ అయితే వెళ్తాను. సో కొంతమందికి 1K సబ్స్క్రైబర్స్ అయిన తక్షణమే వెళ్తాను గైస్. సో ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తుంటే లైక్ చేసుకొని వీడియోని అయితే చూడండి. ఇప్పుడు హాసన్కి వెళ్ళాలి గైస్. ఇప్పుడు ఆల్రెడీ టైం 1 o'clock దగ్గర అవుతుంది. ఇంకా లంచ్ ఏం చేసుకోలేదు. వెళ్తా దారి మధ్యలో ఎక్కడైనా చేసుకోవాలా చూద్దాం. ఏదైనా ఉంచి హోటల్ తిరిగితే ఒక 10 minutes నిలిపేసి లంచ్ చేసుకొని దాని తర్వాత వెళ్తాము. చూడండి లైఫ్ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్ గైస్. చూడండి ఏం చెకప్ చేయించుకుందామని వెళ్ళినైనా ఇప్పుడు ఆపరేషన్ అయ్యి నిన్నే సడన్గా చెప్పినారంట చాలా డేంజర్ అయిపోతుంది. సో మీరు ఆపరేషన్ చేయించుకోవాలనేసి ఆపరేషన్ అయితే చేయించుకున్నాడు. సో ఈరోజు అయితే జనరల్ వాడికి షిఫ్ట్ చేసినారు. నిన్నంతా ఆపరేషన్ అయింది. నైట్ అయితే తెలిసింది గైస్. కానీ నైట్ వెళ్దాం అనుకున్నాం. కానీ నైట్ రైడ్ సేఫ్ కాదు, ఇంట్లో కూడా వద్దు, నైట్ వెళ్ళొద్దు అన్నారు. సో దానివల్ల అయితే మేము ఇప్పుడు పొద్దున్నే వెళ్తున్నాము. పొద్దున్నే కొంచెం వర్క్ ఉండే అదంతా ఫినిష్ చేసేసుకొని మధ్యాహ్నంగా వెళ్తున్నాము. ఇంకా లంచ్ చేసేసుకొని దాని తర్వాత కంటిన్యూ చేస్తాం రైడ్. ఆల్రెడీ ముందర మన ఫ్రెండ్స్ వెళ్తున్నారు. ఈరోజు చూడండి నేను మొత్తం R15 బ్లాగు. ఇది ఒక డ్రీమ్ లాగా ఉండింది గైస్. నేను దీన్ని తీసుకోవాలా, దీన్ని తోలాలా అనేసి. బట్ ఏం చేద్దాము, మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత ఉంటుంది కదా కమిట్మెంట్స్. తీసుకొని అఫోర్డ్ చేసేకున్నా కూడా అఫోర్డ్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్స్ అలా ఉంటుంది. బట్ నా డ్రీమ్ కింద మా డాడీ డ్రీమ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అయింది ఆ టైంకి. ఒక లెవెల్ వరకు కన్విన్స్ చేసే ట్రై చేసినాను. బట్ వాళ్ళకి వద్దు, నాకు బుల్లెటే తీసుకో బాగుంటుంది అన్నారు. సో వాళ్ళ డ్రీమ్ని ఎందుకు కాదనకూడదు, మనం సంపాదించి తీసుకుందాం అనేసి నేను బుల్లెటే తీసుకున్నాను. బుల్లెట్ తీసుకోవడానికి రిగ్రెట్ లేదు, కానీ ఫీల్ ఉంది R15 తీసుకుంటే బాగుండేను అనేసి. నేను ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను ఈ మోటో లాగింగ్ అని దాంట్లో. సో నాకు ఎంత కొత్త ఎక్స్పీరియన్స్ మీకు అలాగే కొత్తగా ఉంటుంది దాన్ని చూసేదానికి. చూడండి ఏదైనా మిస్టేక్స్ ఏదైనా ఉన్నా నాకు చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. అదే కదా నేను చెప్తాను. ఏదైనా మిస్టేక్స్ చేస్తానన్నా నా కమెంట్లో వచ్చి కమెంట్ చేసి చెప్పండి, బ్రో ఇక్కడ మిస్టేక్ చేస్తాను, ఇంకా బాగా చేయొచ్చు, నువ్వు ఇంకా చూపించవచ్చు అంటే ఏదైనా ప్లేస్ ఉన్నా కూడా చెప్పండి. మీరు ఏది సజెస్ట్ చేస్తారో నేను అదే చేస్తాను. మీ రిక్వైర్మెంటే నాకు కావాల్సింది. సేఫ్గా వెళ్తే చాలు గైస్. ఎక్కడ పోలీస్ పట్టుకోకుండా. లాస్ట్ టైం తిరువణామల ఎవరు వీడియో చూడలేదు, తిరువణామల వీడియో చూడండి. తిరువణామలలో వెళ్ళినప్పుడు పోలీసే పట్టుకున్నారు. బ్రో విచ్ బైక్ ఇట్ ఈస్? విచ్ బైక్? SD 85 నైస్ బ్రో. ఇట్స్ లౌడ్. HD బండి క్రేజీగా ఉంది. ట్రైన్ ఉల్టాలో పోతుంది. ఇది చాలా సౌండ్ వస్తుంది కానీ 1985 అంట బైక్. 1985 మోడల్. ఆ లెవెల్ క్లౌడ్ ఉందంటే
యాక్చువల్లీ అన్న అని చెప్తాను కదా, అన్న కింద మేము భయ్యా అని పిలుస్తాము. చాలా జోయల్గా ఫ్రెండ్లీగా ఉంటాడు గైస్. సో ఏమీ కాలేదు, బాగానే ఉన్నారనమాట, సేఫ్గానే ఉన్నారు. జనరల్ వాడికి షిఫ్ట్ అయితే చేసినారు గైస్. సో బాగానే ఉన్నారని చెప్పినారు. ఇంక వెళ్ళి చూసుకొనేసి అలాగే వాళ్ళ ఊరికి పోయేసి అందరిని మాట్లాడించుకొని వచ్చేదే. ఈ ట్రాఫిక్లో తోలే లోపల బండి రిస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ అంతా వస్తుంది. మీరు ఫస్ట్ టైం R15 తోలినప్పుడు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి గైస్. చూడండి ఇటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది కనపడిస్తాను. ఇంకొంచెం దూరం గైస్, ఇంకొంచెం దూరం వెళ్ళామంటే మళ్ళీ అంతా ట్రాఫిక్ తక్కువ, ఫుల్ హైవేనే ఉంటుంది. బట్ ఇంకా కొంచెం దూరం వెళ్ళేదే ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. ఇంకా అంత దూరం వెళ్ళేదే పెద్ద టాస్క్. నెక్స్ట్ వచ్చేసి మన కునిగల్ తర్వాత హాసన్ అనమాట. ఇక్కడ నుంచి కునిగల్ అనే ప్లేస్కి వచ్చేసి ఒక 43 కిలోమీటర్స్ వస్తుంది. దాని తర్వాత మనకి హాసన్ వచ్చేసి 156, అంటే టోటల్గా ఒక 200 కిలోమీటర్స్ పడుతుంది గైస్ ఇంకా. సో మనం వెళ్ళాక ఇంకొక 2-3 అవర్స్ మ్యాక్సిమం 3 అవర్స్ లోపల వెళ్ళిపోతాము, యావరేజ్గా ఒక 80 స్పీడ్లో వెళ్ళినా కూడా. సో వెళ్ళేసి అన్నను చూసుకొనేసి దాని తర్వాత కొంచెం మాట్లాడిద్దాము. ఒకవేళ అక్కడ రేపు స్టే చేసేట్టుగా ఉంటే అక్కడ విలేజ్లో ఏదైనా బాగుండే ప్లేస్ ఉంటే చూపిస్తాను. సో గైస్ లాస్ట్ వరకు అయితే చూడండి. కమాన్ గైస్, 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేసేయండి. నాకు తెలిసి వీడియో చూస్తున్నారు అనేసి వీళ్ళు అట్లాగే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేయండి వీడియోని. ఇది వచ్చేసి నల్మంగ్ల టోల్ అనమాట. మనకి గైస్ కునిగల్ 7 కిలోమీటర్స్, ఇంకా హాసన్ వచ్చేసి 120 ఉంది. మన బెంగళూరులో ఫుల్ ఎండగా ఉండే, ఇప్పుడు వెదరే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు బెంగళూరులో అంటే మనము ప్రిడిక్టే చేయలేము ఎప్పుడు ఎండ వస్తుంది ఎప్పుడు వాన వస్తుంది అని. ఇటు చూడండి, ఇటు సైడ్ అంతా వచ్చేస్తే పల్లెటూరు సైడ్ చూడండి, టమాటో చెట్లు అవి ఇవే నాటిన్నారు. సో బాగుంది చూసేకంతా. ఇది నాకు ఫస్ట్ టైం కదా హాసన్కి వస్తా ఉండేది నేను. ఇది నాకు తెలిసి సెకండ్ టైమో థర్డ్ టైమో వెళ్తున్నాను అనమాట. బట్ వీడియో చేస్తా ఉండేది ఇదే ఫస్ట్ టైము. అట్లనే చేస్తా ఉన్నాడు. అయ్యో ఏం రాజు నీళ్ళు పోస్తుండవారా? ఏం మునిపోసి? అయ్యో ఎల్రా తెరతో నిద్రపోతుండవు, పెళ్ళైపోయి పెళ్ళ ముద్లేసింటారా? అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఫస్ట్ హాస్పిటల్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంకో 25 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. సో వెళ్ళేసి హాస్పిటల్లో చూసేసుకొని దాని తర్వాత వెళ్దాము. ఇది V3S అనమాట, ఇది R15 బాగుంది గైస్. తోలేకి కూడా సూపర్గా ఉంది, బ్రేకింగ్ అయితే కూడా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, కంఫర్ట్ ఉంది గైస్. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసినాము. హాస్పిటల్ బ్లాగ్స్ ಏನ್ ಬೈ ಬರ್ಡ್ಸ್ ಬಿಟ್ಟವ್ರೆ ಅಲ್ಲಿ ಮಾತ್ರ మిక్చర్ ఉంది, బిస్కెట్ ఉంది, ఏది కావాలో తినండి. అక్క హాయ్ అలక్క హాయ్ అలక్క హాయ్. పాప భయ్యను ఏదో వీడియోలో చూపిద్దాం అనుకోండి, లాస్ట్ హాస్పిటల్లో ఉండేదే చూపించేసి బైకి స్నాక్స్ ఇస్తాడవా? బెంగళూరు నుంచి పార్సల్. అన్నం చూసుకున్నాము. అన్నకి ఏం చేసినారంటే, ఎందుకు లెగ్ ఆపరేషన్ చేసినారంటే అది వెరీ కోర్స్ అనమాట. సో అది అలా వస్తే ఎక్స్ట్రా నర్వ్స్ వచ్చేస్తుందంట. సో అది అన్నకి ఫస్ట్ నుంచే ఉండే, బట్ సడన్గా ఆపరేషన్ అనే లోపల మాకు తెలియదు అనమాట. మొన్నే ఆపరేషన్ అయింది. సో నిన్న డిశ్చార్జ్ చేసినారు అదే జనరల్ వార్డ్కి. వ్లాగ్ని ఇక్కడికే ఎండ్ చేయబోతున్నాను. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.